నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దుర్గాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని సింపుల్ అండ్ టేస్టీగా వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అది చాలా ఈజీగా చేసుకోవచ్చు. చపాతీ, రోటీ, అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా రుచిగా వస్తుంది ఈ విధంగా కనుక చేస్తే. సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మసాలాలు ఏమీ లేకుండా. మరి ప్రతి ఒక్కరు కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసింది మీకు అర్థమవుతుందండి. మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. మరి చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఈజీ ప్రాసెస్. బ్యాచిలర్ దగ్గర నుండి వంటరాని వారు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇక్కడ నేనైతే వంకాయలు ఒక 1/2 కిలో వంకాయలు, పొడి వంకాయలు తీసుకున్నాను. మీ దగ్గర పొడి వంకాయలు లేకున్నా మామూలుగా మరి బ్లాక్వి ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అవి తీసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసి ఉప్పు నీటిలో వేసేసుకుందాము. ఉప్పు నీటిలో వేస్తే కొంచెం లేట్ అయినా మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా అన్నీ కూడా వంకాయలు కడుక్కొచ్చి ఇలా కట్ చేసి ఉప్పు నీటిలో వేసాను. మనం ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసుకునే వరకు మనకి ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని దీంట్లోని మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. 10 నుండి 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ ఎండుమిరపకాయల మధ్యలోకి తుంచి అలా వేసాను. మిక్సీ జార్లోని ఒక 10 వెల్లుల్లి వేసాను. మీరు కావాలనుకుంటే అల్లం కూడా వేసుకోండి, నేనైతే వేయలేదు. 1 స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను, అలా వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే మెత్తటి ఉప్పే వేసాను. మీ దగ్గర కల్లులు ఉప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు. దీన్ని మైనస్ చేసుకొని కర్రీలో వేసుకోవాలి, చూసి గుర్తుంచుకోండి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. నేనైతే కర్రీలో కూడా కొంచెం తాలింపులో వేసుకుంటాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేద్ది. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుందాము. ఈ బాండీ పెట్టుకొని ఇది వేడైన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనకి తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఇక్కడ 4 పావులు ఆయిల్ వేసాను నేను. 4-5 పావులు ఉంటుంది. కొంచెం వంకాయల కూరలోకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇది కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ అన్ని పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కలిపి 1 స్పూన్ వేసాను. ఇవి కొంచెం చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. అవి కూడా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను. అలా వేసుకున్నాము. ఇవి కూడా పచ్చి వాసన పోయే విధంగా వేయించేసుకున్నాము. ఇలా ఈ విధంగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. చిన్న రెసిపీ, సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. కొంచెం కరివేపాకు వేసాను. మనం మిక్సీ జార్లో కూడా వేసుకున్నాం కదా కరివేపాకు, ఇందులో కొంచెం వేసాను. కొంచెం చిటికడంతా మెంతిపొడి అండి. మెంతిపొడి ప్రతి ఒక్క కర్రీలో వేసుకొని వండుకోవటానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. 1 స్పూన్ పసుపు వేసాను. షుగర్ ఉన్న వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ మెంతిపొడి అనేది. మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ మెంతిపొడి ఏంటి అనేది. మరి వేసి వండుకోవటానికి ట్రై చేయండి. మనకి ఉల్లిపాయ ముక్కలు ఒక 50% కూడా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అదంతా పొడి ఇందులో వేసేసుకొని ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే విధంగా 2 నిమిషాలు వేయించుకుందాం. ఎందుకంటే ఇవన్నీ పచ్చి వేసాం కదా, మిరపకాయలు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పచ్చి వేసాం కాబట్టి ఇలా వేయించుకున్నాము. ఒక 2 నిమిషాలు అలా వేయించుకొని కొంచెం ఆయిల్ పైకి సపరేట్ అయ్యేది అప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం మనం. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా. ఇది కూడా మనకు ఉడికిపోయింది పచ్చి వాసన లేకుండా. ఇప్పుడు మనం కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకున్నాము. అవి వేసుకొని ఉడికించుకోవాలి ఇలాగా. ఇంకా ఇవి వేసిన తర్వాత ఏమీ వేసే అవసరం ఉండదు మసాలాలండి. ఇక్కడ టమాటా అయితే ఒక 4 మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇంక ఉడికించుకోవాలి మనం. ఇదంతా పొడి మసాలాలు, కారం, ఉప్పు అన్నీ కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా ఉడికించేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి, అడుగు పట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అయితే అడుగు పడుతుంది లేదా అంటే ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మనకు ఉడికిపోతుంది కదా, ఇలా మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు అలా ఉడికించేసుకుంటే మగ్గిపోతాయి మనకి వంకాయ ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాము. ముక్కలు అయితే చాలా వరకు ఉడికిపోయినాయి. ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా
మరి ఈ వీడియో వెనక ఎంత కష్టం ఉంటుందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని చెప్తున్నానండి. మరి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. కొంచెం కసూరి మెంతి వేసాను. మనం మెంతిపొడి వేసాం కదా, కసూరి మెంతి చూసి వేసుకోండి. ఈ విధంగా ఫ్రైలోని ఇలాగ కర్రీలోని కసూరి మెంతి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. కసూరి మెంతి అయితే మిస్ చేయకండి. ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఒకసారి వేసినాక కలుపుకుందాము. చూడండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ అండి. మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఎంతో గుమగుమలాడే టమాటా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సింపుల్గా టేస్టీగా చేసుకోండి. మరి చపాతీ, రోటీ, పుల్కా అన్నంలోకి తినొచ్చు. మరి ఎలా ఉందో కూడా మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. చాలా రుచిగా అయితే వచ్చింది కర్రీ అయితే. మరి నాకు ఎంత అలసటగా ఉన్నా, ఆరోగ్యం బాగోలేకున్నా తప్పకుండా నేను వీడియోలు పెడుతున్నాను. మరి నాకు మీ సపోర్ట్ ఎప్పటికీ అందిస్తారని అనుకుంటున్నాను. తప్పక మీ సపోర్ట్ అందివ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. భోజన ప్రియులందరికీ నమస్కారాలు. నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి, అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేశారు. వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం, మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం, మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్సంకల్పంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది. కాబట్టి కుమార్ గారు, ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి వంటలు పరిచయం చేసినందుకు నేను కూడా భోజన ప్రియుడిని కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను. మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా అవసరం. గుడ్ లక్ సార్.